అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచమర్తి. ఇవాళ ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, అంటే వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్ డే ఇవాళ ఇవ్వటం వల్ల ఆ ఫార్మేషన్ డేని గుర్తుంచుకోవటం కోసం ఇవాళ ఆరోగ్య దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం. వరల్డ్ హెల్త్ అంటే పబ్లిక్ అంతా జాగ్రత్తగా ఆరోగ్యం గురించి ఆలోచించాలని ఇవాళ వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. వరల్డ్ హెల్త్ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే 2026వ సంవత్సరానికి గాను టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. అంటే మనం ఆరోగ్యం కోసం అందరం కలిసికట్టుగా శాస్త్రీయ అవగాహనతో నిలబడదామనే ఆలోచనతో ఈ సంవత్సరం 26వ సంవత్సరానికి గాను టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అన్న నోషన్ని మనం ఈ 26 ఇయర్కి మనం లోగోగా పెట్టుకున్నాం అన్నమాట వరల్డ్ హెల్త్ డేలో. ఈ వరల్డ్ హెల్త్ డే అంటే మనం ఎట్లాగంటే హెల్త్ గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫిజికల్గా ముందు స్టే ఫిట్ ఫిజికల్లీ, స్టే యాక్టివ్ ఫిజికల్లీ. అంటే చురుగ్గా ఉండాలి, నడవాలి, పరిగెత్తాలి, మెట్లెక్కాలి, శారీరకంగా బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలగాలి. అది స్టే ఫిజికల్లీ యాక్టివ్ అనేది ఒక నినాదం. రెండోది ఏంటంటే గెట్ ఇనఫ్ స్లీప్. నిద్ర చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి. నిద్ర చాలా ముఖ్యం. సరిపడినంత నిద్ర, ప్రశాంతమైన నిద్రలో కూడా అంటే శరీరం పూర్తిగా విశ్రమించే సమయం కాబట్టి, శరీరంలో ఉన్న న్యూరాన్లన్నీ పూర్తిగా విశ్రమించే టైం కాబట్టి బ్రెయిన్ కూడా బాగా రెస్ట్ అవుతుంది. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, ఇనఫ్ స్లీప్ ఉండాలి. తర్వాత డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మన శరీరానికి కావలసినంత నీరు మనం తాగాలి. అంటే ఎక్కువగా లేడీస్, ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, కాలేజీలకు వెళ్ళే ఆడపిల్లలు, వర్కింగ్ లేడీస్, ఆఫీసుల్లో టాయిలెట్స్ అవి బాగుంటాయో లేదో, టాయిలెట్ టైం ఉంటుందో లేదో అని వాటర్ డే టైం తక్కువ తాగుతారు, తక్కువ సార్లు యూరిన్కి వెళ్తే సరిపోతుందని, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. మన శరీరానికి సరిపడా దాహం అయినంత మేర మాత్రమే. ఎక్కువగా నీరు తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అన్నమాట. అది మన 3వ రూల్. సో ఫస్ట్ది ఏంటి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. రెండోదేంటి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, గెట్ ఇనఫ్ స్లీప్ అనేది 3వ సిద్ధాంతం అయితే. మూడోది డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఫోర్త్ది ఏంటంటే అవాయిడ్ అన్హెల్దీ హ్యాబిట్స్. అన్హెల్దీ హ్యాబిట్స్ అంటే మనకు తెలుసు, చాలామంది ఇప్పుడు స్మోక్ చేయటానికి, డ్రింక్ చేయటానికి, ఎక్కువ గ్యాడ్జెట్స్కి బాగా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు, స్క్రీన్ టైం ఎక్కువ చేసుకుంటున్నారు. మనకి తెలుసు ఏది బ్యాడ్ హ్యాబిట్ అనేది. మన ప్రతి మనిషికి నాలో ఉన్న చెడ్డ గుణం ఏంటి, నేను ఏమి తగ్గించుకోవాలి అనేది తెలుసు. 10 సిగరెట్లు స్మోక్ చేసేవాళ్ళు చాలా స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వచ్చి నో సిగరెట్ అనేదాకా రావాలి. నో స్మోకింగ్, నో డ్రింకింగ్. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎప్పుడైనా అకేషనల్గా, సోషల్గా కొంచెం లిమిట్లో తీసుకుంటే పర్లే, కానీ అదే ఎడిక్షన్ అయ్యి రోజు తీసుకోవటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లివర్ ఎంజైమ్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో అది న్యూరోటాక్సిన్స్ అయ్యి నరాల బలహీనతగా కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ ఉత్ప్రేరకాల మూలాన మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎఫిషియన్సీ చాలా తగ్గిపోతుంది. సో మన బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో మనమే ఐడెంటిఫై చేసుకొని అది పూర్తిగా తగ్గించుకోవాలి. అది 4వ పాయింట్. ఇదంతా ఏంటి, వరల్డ్ హెల్త్ డే రోజు మనం తీసుకోవాల్సిన రిజల్యూషన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ రోజుల్లో చాలా అత్యవసరం అయిపోయిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. స్ట్రెస్ అంటే మానసికంగా ఒక రకమైన మనం ఒత్తిడితో ఉంటున్నాం. అనుక్షణం ఒత్తిడే.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవెన్ గృహిణులు కూడా రేపు ఏం చేయాలి, రేపు పిల్లలకి ఏం చేయాలి, కిచెన్లో ఏం చేయాలి, కిచెన్లో ఏమో ఆర్గనైజ్ చేసుకోవాలి, పనమ్మాయి వస్తుందా రాదా, రాకపోతే మనం ఏం చేయాలి, వస్తే మనం ఏం చేయాలి. అలాగా ఇప్పుడు వర్కింగ్ లేడీస్ గబగబా టైం షెడ్యూల్స్లో మనం ఫినిష్ చేయగలుగుతామా లేదా, క్యారేజ్ లంచ్ ప్యాక్లు అన్నీ చేయగలుగుతామా లేదా. అండ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో నలుగురితో మనం ఏ రకంగా వర్క్ షేర్ చేసుకుంటాం, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా చేసుకుంటాం, వర్క్ డ్యూటీస్, ఎబిలిటీస్, క్యాపబిలిటీస్ అట్ ఆఫీస్ అట్మాస్ఫియర్, మేనేజింగ్ ద సీనియర్స్ అట్ ఆఫీస్, జూనియర్స్, సబార్డినేట్స్ విత్ కొలీగ్స్. ఇదంతా కూడా కైండ్ ఆఫ్ స్ట్రెస్, అండర్గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట ఆల్వేస్. పిల్లలు కూడా అలానే ఉంటున్నారు. సో ఇది అంటే మనకి తెలియకుండా మన చుట్టూ జరుగుతున్న ఒక విషవలయంలో మనం చిక్కుకుపోతున్నాం. మనసు ప్రశాంతంగా ఉంచుకొని టేక్ డీప్ బ్రేత్. మనకి ఏమన్నా కొంచెం క్లిష్టమైన కష్టతరమైన పనులు మన దగ్గరకు వస్తున్నప్పుడు, మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు జస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్, జస్ట్ రిలాక్స్. అంటే విత్ కూల్ మైండ్ ఆలోచిస్తే మనం ప్రతిదానికి సమస్యలకి సొల్యూషను మంచిగా ఆలోచించగలుగుతాం, మంచిగా చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మన 5వ పాయింట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. పక్కన వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా పనికిరావు. మన మెదడుతో ఆలోచించి మన బ్రెయిన్తో మనమే చూసుకొని మన హార్ట్, ఫాలో యువర్ ఇన్నర్ హార్ట్. అది స్ట్రెస్ మేనేజ్మెంట్ 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే ఈట్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇప్పుడు ఎక్కువ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం, మోర్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైస్, స్వీట్స్, వేపుడు కూరలు, పాలు, మీగడ, వెన్న, నెయ్యి ఎక్కువ. నో, ప్రోటీన్స్ ఎక్కువ. ఫస్ట్ ప్రయారిటీ గివెన్ టు ది ప్రోటీన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ అలాగా తీసుకొని పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, క్యాలరీ ఇంటేక్ కొంచెం కట్ చేసుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే బ్యాలెన్స్డ్ మైండ్ కూడా ఉంటుంది. బ్యాలెన్స్డ్ వీఆర్ వాట్ వీ ఈట్. సో బ్యాలెన్స్డ్ డైట్ వల్ల చాలా హెల్త్ స్టేబుల్గా, కండిషన్గా, హ్యాపీగా ఉండగలుగుతాం. సో బ్యాలెన్స్డ్ డైట్ మనది 6th పాయింట్. తర్వాత న్యాచురల్ డాక్టర్, సన్లైట్. ఎక్స్పోజ్ యువర్ బాడీ టు ది సన్లైట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అట్లీస్ట్ పర్ డే. అంటే మరి హీట్ వేవ్స్ ఉన్నప్పుడు అట్లా ఎండలో వెళ్ళి నడవమని కాదు. మనకు తెలుసు సూర్యరశ్మి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో, అంటే ఈవినింగ్ 5 to 6, మార్నింగ్ 7 to 9 మధ్యలో ఎక్స్పోజ్ చేసుకోగలిగితే ఒక పావు గంట 20 నిమిషాలు ఆ సన్లైట్లో కనుక నడవగలిగితే వైటమిన్ డి న్యాచురల్గానే మన బాడీ గ్రాస్ప్ చేసేసుకుంటుంది. సో సన్లైట్ ఈజ్ ది బెస్ట్ డాక్టర్ ఫర్ సో మెనీ అంటే డిసీజెస్ అండ్ ప్రివెంటబుల్ డిసీజెస్. మనం సన్లైట్ తీసుకుంటే చాలా డిసీజెస్ మనకు రాకుండా ఆగిపోతాయి. సో సన్లైట్, ఎక్స్పోజర్ టు ది సన్లైట్ అనేది చాలా మంచి విషయము. ఇది అంటే సాధ్యమైనంత మట్టుకి చేయగలిగిన వాళ్ళు చేసుకుంటే మంచిది. అండ్ ఈ రోజుల్లో అందరికీ, పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లలకి కాదు, అందరికీ స్క్రీన్ టైం అనేది ఒకటి ఎడిక్షన్ లాగా అయిపోతుందండి. పర్టికులర్లీ హౌస్ వైఫ్లు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గంటలు సీరియల్స్, ఆ సీరియల్స్ దగ్గర కూర్చోవటం, ఎడిక్ట్ అయిపోవటం, అలాగా కూర్చొని ఫ్యాన్లు వేసుకొని కాళ్ళు జాపుకొని టీవీలు చూడటం గంటలు, విచ్ ఈజ్ నాట్ గుడ్. సర్టెన్ టైం ఉండాలి. ఒక అరగంట అని పెట్టుకోండి, ఒక గంట అని పెట్టుకోండి. గంటలు ఏంటండి టీవీలు చూసేది. అసలు అలాగా చూస్తూ ఉంటాం మూలానే ఎడిక్ట్ అయిపోవటం మూలాన ఆ సిట్టింగ్ హ్యాబిట్, ఆ సిట్టింగ్ పాస్చరు, అండ్ వాళ్ళు ఆ సీరియల్స్లో యాంటీ సొసైటీ ఎలిమెంట్స్ ఏయో మాట్లాడిస్తూ ఉంటారు. యాక్చువల్లీ సొసైటీలో అంత తీవ్రమైన ఏమి జరగవు. సినిమాల్లో చూపించేవి, సీరియల్లో చూపించేవి మరీ ఎక్కువగా, అంటే ఎమోషనల్ బాండింగ్ కోసం వాళ్ళు టూ మచ్గా ఎమోషన్స్ని అంటే అలా చూపిస్తూ ఉంటాము. అసలు స్క్రీన్ టైం మాత్రం చాలా తగ్గించాలండి. లిమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ స్క్రీన్ టైం అన్నమాట. ఇది మన 7th పాయింట్. తర్వాత హెల్త్ చెకప్స్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్. వరల్డ్ హెల్త్ డే రోజు ఐ అడ్వైజ్ ఆల్ ద పీపుల్
పర్టికులర్లీ ద మోర్ వర్నరబుల్ పీపుల్ అసలు 30s నుంచి 30 అబౌవ్ అంటే ఇప్పుడు 60s 70s దాకా కూడా రెగ్యులర్ చెకప్స్ యూ షుడ్ హ్యావ్ అండి. ఒక 1 month అని పెట్టుకోండి. ఇప్పుడు ఇది April 7th వరల్డ్ హెల్త్ డే. ఎవ్రీ ఇయర్ April 7th వెళ్ళి చెకప్ చేయించుకొని రండి. ఒక అంటే ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది. అంటే బీపీ బాగుందా, షుగర్ బాగుందా, థైరాయిడ్ లెవెల్స్ బాగున్నాయా, కొలెస్ట్రాల్ బాగుందా, ఈ చెస్ట్ ఎక్స్రే, ఇంకా అవసరం లేడీస్కి అవసరమైతే మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, అంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం అనేది ఒక అలవాటైతే ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఉన్నా అంటే తొలి దశలోనే బయటపడుతుంది. తొలి దశలో బయటపడితే అవి మనం ప్రివెంటబుల్. సో మెనీ థింగ్స్ ఆర్ ప్రివెంటబుల్ అట్ ఎర్లీ డిటెక్షన్. లైక్ క్యాన్సర్, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వీ కెన్ ప్రివెంట్ డెత్. అంత పేరుకి క్యాన్సర్ అనే పెద్ద జబ్బు అయినప్పటికీ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం పూర్తిగా దాని నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఎర్లీ డిటెక్షను చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెగ్యులర్ చెకప్స్ అనేవి మ్యాండేటరీ అసలు ఇంకంతే. సో ఈ పాయింట్లు అన్నీ వరల్డ్ హెల్త్ డే రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పాయింట్లు అన్నిటికంటే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎంత పెద్ద జబ్బు వచ్చినా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది, ఏదో ఒకటి ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్, బజాజ్, మీకు అనుకూలంగా ఏది ఉంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినాయి. మనకి ఏమైనా అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా జబ్బులు అనేవి రాక మానవు. వచ్చినాక మనకి ముందు భయపడేది బాధపడేది ఏంటో తెలుసా? మనం ఆర్థిక భారం పడుతుందేమో. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేయించుకుంటే, ఆపరేషన్ చేయించాలంటే, లేదా ఇంకేమన్నా స్పెషల్ వైద్యం చేయించుకోవాలంటే మనకి ఆర్థిక భారం అనేది మానసిక భారం అయిపోతుంది. ఆర్థిక భారం పడుతుందంటే మనకి మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఫ్యామిలీ మన మూలాన ఇబ్బంది అయిపోతుంది. అదే కనుక మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, వరల్డ్ హెల్త్ డే రోజు ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరలో మీకు అనుకూలంగా ఏది ఉంటే అది, ఏది అనుకూలంగా ఉంటే అది, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మీరు చేయించుకోగలిగితే అసలు ఎంత పెద్ద సై ఆఫ్ రిలీఫ్ ఉంటుందంటే మనకి పర్లేదు నాకేం వచ్చినా సరే నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది, నేను హాస్పిటల్కి వెళ్తాను, కార్డు ఇస్తాను, నాకు ఆర్థిక భారం ఉండదు. అది మాత్రం అందరూ మర్చిపోవద్దండి. ఈ వరల్డ్ హెల్త్ డే రోజు నాకు నా ఛానల్లో నా ప్రేక్షకులకి వీక్షకులకి నేను ఇవ్వగలిగిన సలహాలు సందేశాలు ఇచ్చాను. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంగం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. హ్యావ్ ఏ హెల్తీ లైఫ్, వెల్దీ లైఫ్ ఆన్ వరల్డ్ హెల్త్ డే రోజు నాకు మీ అందరికీ ఈ సందేశం ఇవ్వగలిగిన అవకాశం వచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుతూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంజుమర్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please encourage me with your subscribes. Thank you all. Thank you.